వచనం నుంచి కొద్ది మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం నుంచి కొద్ది మాటలు చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అజ్ఞానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించింది. తర్వాత ఏ రోజునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గంలో తమ దేశంలోకి తిరిగి వెళ్ళారు. Praise the Lord. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. తలలు వంచుదాం ప్రార్థన కొరకు. పరిశుద్ధుడా, నిత్య నివాసుడా, నిత్యము దీవించువాడా, ఈ భూమి మీద మొట్టమొదటి జీవి శ్వాసిస్తానికన్నా ముందుగానే భూమి మీద ఉన్నవాడా, ఈ రాత్రి మా మధ్యలో ఉన్నవాడా, ఇంతవరకు మమ్మల్ని నడిపించిన వాడా, ఇక మాతో మాట్లాడే ఉన్నవాడా, రంగం మీదకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మీరే రంగం మీదకి దిగిరమ్మని, మా హృదయాలు సంధించమని, ఈ దినము ఈ గడియ మాకు ఏది కావలసి ఉన్నదో ప్రభువా, ఆ మాటలు మాకు దయచేసి మా హృదయాలను యొక్క స్వాధీనం తీసుకొని నీ కృప చేత, నీ శక్తి చేత, నీ బలము చేత మమ్మల్ని నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మా మధ్యలో మీకు మాత్రం ఆరోపిస్తూ ప్రభువైన యేసు క్రీస్తుని జీవం కలిగిన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి పెడుకుంటూ ఉన్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాం అందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఎక్కడ ఉన్నట్టేనా? ఒకసారి ఇక్కడ ఉన్నోళ్ళ వరకు ఆమెను చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. సంతోషం. మరి రాత్రి చదివిన మాటలు ఒకటైతే దీని లోపల దేవుని తెచ్చిపెట్టి దాచిపెట్టిన ఒక చిన్న సంగతి మనం చూద్దాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే తూర్పు దేశపు జ్ఞానాన్ని పిలిచింది ఎవరు? తూర్పు దేశపు జ్ఞానాన్ని పిలిచింది ఎవరు? దేవుడు. అంతేనా? వాళ్ళకి మార్గం చూపించింది ఎవరు? నక్షత్రం. నక్షత్రం అంటే ఏంటి? ప్రకటన చదవలేదు నేను. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు. నక్షత్రాలు అంటే ఏంటి? దోతలు. ఇప్పుడు నేను అంటున్నా, ఆ జ్ఞానులకి మార్గం చూపించింది ఎవరు? దోతలు. నక్షత్రాలు. నక్షత్రం ఎవరి స్వాధీనంలో ఉన్నది? ఇప్పుడు ఆ ముగ్గురికి ఆ దారి చూపించింది ఎవరు? చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ నక్షత్రాలు దేవుడి చేతిలో ఉన్నాయి. ఆ నక్షత్రాలకు మార్గం చూపిస్తాను. ఆ మార్గం చూపించినప్పుడు దాన్ని కనుగొనటానికి దేవుడు వారికి సహాయం చేసింది. ప్రైజ్ ది లార్డ్. దీని ఒక అర్థం ఏంటంటే, దేవుడు ఎవరికైనా మార్గము చూపిస్తే తప్ప వేరెవరికి మార్గం తెలియదు. నిజమేనా? ఈ రాత్రి మనం గ్రహించాల్సిన సంగతి కూడా అదే. అన్నీ నీ దగ్గర ఉన్నప్పటికీ, సమస్తం నీవు కలిగి ఉన్నప్పటికీ, దేవుడు నీకు ఆయన మార్గము చూపించాలనుకుంటేనే నీకు తెలుస్తుంది. ఆయన నిన్ను పిలవాలనుకుంటేనే నీకు తెలుస్తుంది. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటేనే ఆశీర్వాదానికి వస్తుంది. అన్నీ ఉండి తప్పిపోయిన వాళ్ళు చాలా మంది, అన్నీ ఉండి నశించిపోయిన వాళ్ళు చాలా మంది, అయితే ఏమీ లేక కూడా రక్షించబడిన వాళ్ళు అనేక మంది. ఎలాగా ఇది సాధ్యమంటే కేవలము దేవుడు యొక్క మహాకృపను బట్టి మాత్రమే. మరి దేన్ని బట్టి కాదు, కానీ కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి. అయితే ఇక్కడ ఒక మాటను చూడండి. శుభ్ర వచనము చదివాం 2:12. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశముకు తిరిగి వెళ్ళిరి. ఈ మాట ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు అక్కడికి వెళ్తే సరిపోతారు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఆ వ్యక్తిని కలవద్దు అని చెప్పి, ఆ వ్యక్తి దగ్గరికి పోవద్దు అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు ఈ వీళ్ళకి స్వప్నంలో మాట్లాడింది ఎవరు? చదివాం కదండి. దేవుని చేత. ప్రైజ్ ది లార్డ్. ముందేమో దూతల మార్గం చూపించారు, తర్వాత ఏమో దేవుడు మార్గం తెచ్చాడు. ఏంటి ఈ మార్గం అంటే, తప్పించుకున్నటకు దేవుడు ఏర్పరిచిన మార్గం. ప్రైజ్ ది లార్డ్.
అంటే దేవుడి ద్వారా పిలువబడిన వారికి, దేవుడి ద్వారా ఏర్పరచబడిన వారికి ఉగ్రతని, మరణమును, బాధను, ఇబ్బందిని, శోధనని, నిందని తప్పించుకోవడానికి దేవుడే మార్గం ఏర్పరుస్తాడు. అది ఈరోజు బయటంతా చూస్తే ప్రపంచం అంతా ఒక పండగని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. మనకంతా తెలుసు ఏంటి ఆ పండగ? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం పండగ అది? వాస్తవంగా అది క్రిస్మస్ పండగ కాదు. క్రీస్తు ద్వారా దేవుడు మనకి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఏర్పరిచిన మార్గం. యేసుక్రీస్తు ఎవరైతే ఆయన ఒక మాట నాడు గుర్తుందా? నేనే జీవమును. వినబడలేదండి. ఏం మార్గము? ఉగ్రతలో రాకుండా నిన్ను తప్పించే మార్గం క్రీస్తే. ఈరోజు మనకి అర్థం కావాల్సింది అది. ఈరోజు నేను క్రైస్తవుని చెప్పుకోవటం, మన సైకిల్ దాన్ని ఏమంటాం, కీచైన్లో సిలువము పెట్టుకోవటం, ఇంట్లో సిలువము పెట్టుకోవటం, లేదంటే ప్రవక్త ఫోటోలు, మేఘం ఫోటోలు పెట్టుకోవాలనుకుంటా చాలా మంది మేము క్రైస్తవులు అనుకుంటున్నాం. క్రైస్తవులు అంటే నువ్వు జీవించే విధానం ఏదైతే ఉన్నదో అది క్రీస్తుని పోలిందై ఉండాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడు. మీరు గమనించండి, మన విధానము మిగతా అందరి విధానాలకి భిన్నమైనది. ఎలాగంటారా? ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తారు, నాకు అవునో కదా చెప్పండి. ఈ జ్ఞానులు నక్షత్రం చూచి వెంబడించాలంటే వాళ్ళు పగలు నడవాలా, రాత్రి నడవాలా? ప్రపంచం అంతా రాత్రి నిద్రపోతుందా, మెలుగుకుంటుందా? ప్రపంచం అంతా రాత్రి పడుకుంటే వీళ్ళేం చేస్తారు? అంటే ప్రపంచం మొత్తం చేసేదానికి వీళ్ళేం చేయాలా? వ్యతిరేకం చేయాలి. అంతేనా? మొర్దెకై మీద హామాను కోపం ఎందుకు? అందరూ నమస్కరిస్తున్నాడు, ఈయనెందుకు నమస్కరించట్లేదు? అందరూ ఒక రకమైంది, ఒకడు ఒక రకమైంది. తాకిన వాళ్ళు అందరూ ఒక రకమైతే నీవిలో ఒక రకమైంది. అంతే కదా? ఇక్కడ కారణం ఏంటంటే, ఇక్కడ నేవిలు అంటారు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు గురించి అంటారు. అందరు క్రిస్మస్ చేస్తే ఈడి చేయట్లేదు, అందరూ స్టార్లు పెడితే ఈడి పెట్టట్లేదు అంటే ఇది మొర్దెకైలు. ఎవరి మొర్దెకై అంటే వాక్యానికి మాత్రమే లోబడేవారు. ఎవరి వీళ్ళంటే దేవుడి చేత ఏర్పరచబడిన జ్ఞానులు. ఎందుకు వీళ్ళంటే లోకం మొత్తం నిద్రపోతే వీళ్ళు మాత్రం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. లోకం మొత్తం చల్లని ఇంట్లో దుప్పట్లు కప్పుకొని పడుకుంటే మనకి మాత్రమే శుభార్త ప్రకటించుకుంటున్నారు. వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు. వీళ్ళు అవును క్రీస్తు పిచ్చోళ్ళు, వాక్యం పిచ్చోళ్ళు, క్రీస్తు కొరకు పిచ్చోళ్ళు. మీరు దేని కొరకు పిచ్చోళ్ళో మాకు తెలియదు, కానీ మేము దేని కొరకు పిచ్చోళ్ళో మాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. గమనించండి, భూమి మీద మనము దేవుడు ఒక చిత్తంలో మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనకి వచ్చినట్టు తెలియదు, కానీ ఒక సమయం వచ్చాక నువ్వు ఎందుకు వచ్చావు నీకు తెలుస్తుంది. అంతేనా? ఈ కాల వర్తమానం చెప్పినట్టుగా ఈ ముగ్గురు జ్ఞానులు ఇంట్లో నుంచి బయలుదేరటానికి ముందు వాళ్ళకి క్రీస్తు భూమి మీదకి వస్తాడని తెలుసు. ఒక నక్షత్రం వస్తుందని తెలుసు. ఆ నక్షత్రం వెంబడించాలని తెలుసు. ఆ నక్షత్రం వాళ్ళకి మార్గం చూపిస్తుందని తెలుసు. వాళ్ళు ముందుగానే ఒక మార్గము ఉన్నదని గుర్తెరిగారు. ఈ రోజు మనమందరం ఎందుకు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందామంటే ఆ నామంలో బాప్తిజం పొందిన వారికి రక్షణ ఉన్నదని తెలుసు. అందుకని మనం పొందాం. ఏంటో తెలియకుండా ఎవరో చెప్పారమా నీళ్ళలో మునగలేదు పోయి. దేవుడు నీకు బయలుపరిస్తే తప్ప నువ్వు బాప్తిజం తీసుకోలేదు. నీ గడి వర్తమానం ఉంటుంది, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలంటే నీకు బయలుపాటు కావాలి. బయలుపాటు లేకుండా నువ్వు బాప్తిజం పొందలేవు. బయలుపాటు లేకుండా నువ్వు బాప్తిజం పొందినప్పుడు ఆ నీరు నిన్ను రక్షించదు. ఎందుకంటే నీకు సంగతి తెలియాలి, నిన్ను కాపాడేది నీరు కాదు, రక్తము. కాపాడేది నీరు కాదు, రక్తము. నువ్వు నీళ్ళలో మునగటం కాదు నిన్ను కాపాడేది. మునగటానికన్నా ముందు నువ్వు పొందిన మారు మనసు, మునిగాక నువ్వు పొందుకున్న పాప క్షమాపణ. ఏంటి బాప్తిజం? ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి దేవుడు నీకు ఏర్పరిచిన మార్గం. నిజమేనా కాదా? నిజమేనా కాదా? మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిజం పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా, ఏమంటున్నాడు? రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బాప్తిజానికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు? రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నీకు బాప్తిజం పొందమని బుద్ధి చెప్పిన వాడెవడు?
అంటే మన బాప్టిజం ఎందుకు పొందినట్టు ఇప్పుడు? రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి బుద్ధి వచ్చింది, రెండోది ఉగ్రత ఉందని తెలిసి వచ్చింది, మూడోది ఆ మార్గం నమ్మాం. ఇది తెలియకుండా నువ్వు బాప్టిజం పొందే పని చేయదు. రెండో సంగతి, దీన్ని దాటిన తర్వాత ఇంకో సంగతి ఉంది. మనం ఎందుకని యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందాలి? ఎందుకు పొందాలండి? రెండు సంగతుల కోసం మనం బాప్టిజం పొందుతున్నాం. ఒకటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు ఆ నామంలో బాప్టిజం పొందాలి. నిజమేనా? ఏ నామంలో? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందాలంటే ప్రభువు యేసుక్రీస్తు నామంలో భూమి మీదకి రావాలి. ఆయన యేసుక్రీస్తు నామంలో భూమి మీదకి వచ్చాక, ఆయన పెరిగి పెద్ద అయ్యాక, ఒక మానవుడిలాగా కష్టపడి బాధపడి శోధన గురి చేసి ఇబ్బంది పెట్టి ఆయన శిక్షపడి శిలువ మీద మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత అప్పుడు ఆయన నామంలో అధికారం వస్తుంది. ఆ తర్వాత మన పాపాలు క్షమించబడతాయి. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? విలాసిన పత్రిక 9:22 ఉంది. ఎబ్రీ 9:22. రక్తము చేత రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. పెద్ద పెద్దోళ్ళు చెప్పక్కర్లేదంటే, సామాన్యంగా అందరూ తెలిసిన విషయం ఏంటి? రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి నువ్వు రక్తం కిందకి రాకపోతే నీకు విమోచన లేదు, క్షమాపణ లేదు. అంతేనా? వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, రక్తపు గుర్తును కలిగి ఉన్నారు. నిజమేనా? అయినా కణానికి వచ్చారా? ఎందుకు రాలేదండి? వాళ్ళలో ఎవరిలో మారు మనసు లేదు. ఐగుప్తు నుంచి వచ్చారు కానీ మారు మనసు రాలా, కాబట్టి వారు కణాన్ని చేరలా. ఈ రాత్రి మనందరి సంగతి కూడా ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుడు నిన్ను కాపాడాడు, దేవుడు నీకు కృప ఇచ్చాడు, దేవుడు నీకు శక్తి ఇచ్చాడు, దేవుడు నీకు బలం ఇచ్చాడు, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, ఆయన నీకు సాక్ష్యం కూడా ఇచ్చాడు. మారు మనసు వచ్చిందా? మారు మనసు దేవుడు ఇవ్వడు, అది నీలోంచి రావాలి. ఆయన మారు మనసు లోపల నుంచి వచ్చినప్పుడు క్షమించేవాడుగా ఆయన ఉన్నాడు. అంటే నన్ను నేను దేవుడికి సమర్పించుకుంటే అప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. నిజమేనా? నా తప్పు నేను ఒప్పుకోవాలా. దేవుడు ఒప్పుకునేలాగా చేస్తాడుగా నన్ను ఒప్పించడు. దేవుడు నాతో వాదించడు. నా చుట్టూ ఉన్న వాతావరణము నేను దేవుళ్ళలోకి వచ్చేలాగా చేస్తాడు. ఈ గడి వర్తమానం చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఒక కోడి పిల్ల కోడి గుడ్లు పొదుగుతున్నది. పొదిగేటప్పుడు ఒక గుడ్డు కొద్ది కదిలినది. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? మిగతా అన్ని గుడ్ల మీద నుంచి కోడి ఆ కదులుతున్న గుడ్డి మీదకి వచ్చి కూర్చుంటుంది. సంఘంలోకి విశ్వాసి కొంచెం వాక్యానికి ఆకర్షించబడగానే పాస్టర్ గారు అందరూ వదిలిపెట్టి ముందు వాళ్ళ దగ్గరికి పోవాలి. ఎందుకంటే ఇట్స్ బ్రూడింగ్, అది పొదిగే సమయం. కాబట్టి అక్కడ వాతావరణం ఇంకొంచెం వేడిగా ఉండాలి, ఇంకొంచెం లోతుగా ఉండాలి, ఇంకొంచెం ప్రార్థన, ఇంకొంచెం విశ్వాసము, ఇంకొంచెం బలము, ఇంకొంచెం సాక్ష్యము. ఇప్పుడు అది పొదుగుతూ ఉన్నది. అంతేగాని అది గుడ్డు మీద పక్కకి దిగి ఇది కదులుతుంది కదా, త్వరగా పెంకు పగలు కొట్టేస్తే బయటకు వస్తాని దాని పెంకు కానీ పొడిచిందంటే లోపల చచ్చిపోతుంది. నా మాట అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఇక్కడ సేవకులు ఉన్నారు, వీళ్ళ సంఘంలో ఎవరైనా విశ్వాసాలు వస్తామంటే కొద్దిమంది పక్కన వాళ్ళు వెళ్ళిపోయి దూరిపోయి పెంకు పగలు కొడతారు. అంతేనా కదా? నేనంటున్నాను, ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు కామ్గా ఉండాలి. నువ్వు కామ్గా ఉండలేవా? ఇంకో పని చేయి, ప్రార్థన చెయ్యి. మీకందరికి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, సువార్త చేయటం అంటే దేవుడు పిలుపుంటేనే చేయాలి. అంతేనా కదా? లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వాస్తవంగా ప్రపంచం మొత్తం పాములతో నిండిపోవాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే పాము ఎన్ని గుడ్లు పెట్టుద్ది?
చెప్పండి, వందల్లో పెడుతుంది, 50 100లో పెడుతుంది. కానీ పిల్లలు మాత్రం 4-5 వస్తాయి. ఏంటి కారణం? పాము గుడ్లు పెట్టిన తర్వాత దాని కళ్ళకి పొరలు కమ్ముతుంది. అదేం చేస్తంటే దాని చుట్టుకొని ఆ చుట్ట లోపల గుడ్లని పెట్టుకుంటుంది, ఎటు పోకూడదని. కానీ పొరలు కమ్మేయటం వల్ల అది అటు ఇటు జరిగిపోతుంటది. ఆకలితో తట్టుకోలేక ఈ గుడ్లు ఏవైతే బయటకు వచ్చి అవన్నీ అయ్యే మింగేస్తుంది. దాని పిల్లలు అదే తినేస్తారు. లేకపోతే భూమి అంతా పావులు ఉండాలి మనకన్నా ఎక్కువ. కోపాడు కదా. ఈరోజు భూమి అంతా కూడా విశ్వాసాలు ఉండాలి. మరి ఎందుకు నిత్తులా ఒకరినొకరు పొడుచుకుంటా ఒకరినొకరు మింగేసుకుంటూ ఉంటుంది కాబట్టి. అయితే క్రీస్తు వచ్చింది ఒక విశ్వాసం ఇంకోటి మింగాలని కాదు, ఒక సంఘాన్ని ఇంకోటి మింగాలని కాదు. ఆయన వచ్చింది మార్గం ఏర్పరచడానికి, ఆయన వచ్చింది క్షమించడానికి, ఆయన వచ్చింది దీవించడానికి, ఆయన వచ్చింది బలపరచడానికి, ఆయన వచ్చింది ఆయన మన లోపల నివాసం ఉండటానికి. ఎప్పుడైతే నీ క్రీస్తు తెలిసాడో, ఎప్పుడైతే సత్యం తెలిసిందో, నువ్వు పొరపాటు చేయలేవు, నువ్వు తప్పు చేయలేవు, నువ్వు పాపము చేయలేవు, నువ్వు అబద్ధం ఆడలేవు, నువ్వు మోసం చేయలేవు. కారణం ఏంటంటే నీ లోపల నివాసం ఉండే దేవుడై ఉన్నాడు, నీ నడిపించేవాడు దేవుడై ఉన్నాడు. నీ ప్రతి అడుగులో ఆయనే నీ లోపల నడిపించేవాడుగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యం చూడండి, ఈ రోజు మనం బాప్తిజం ఎందుకు పొందుతున్నామంటే కొద్దిమంది అంటారు, నువ్వు మా ఇంట్లో ఉన్నావు కాబట్టి, మేము అందరూ పొందాం కాబట్టి నువ్వు కూడా పొందంటున్నారు. ఇదేంటిది? నువ్వు మా సంఘంలో ఉండాలంటే నువ్వు బాప్తిజం పొందాల్సిందే. ఎవరు చెప్పాడు? ఇంట్లో పుట్టాడనో సంఘంలో ఉన్నాడని బాప్తిజం కాదు. మారు మనసు ఉంటేనే బాప్తిజం, మారు మనసు కలిగి ఉంటేనే బాప్తిజం. ఎందుకంటే మారు మనసు నీ లోపలికి రావాలంటే నీ చుట్టూతో ముందు ఒక వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం సంఘంలో రావాలి. ఎందుకు మన సంఘంలో పాటలు పాడేది, ఎందుకు మన సంఘంలో వాక్యానికన్నా ముందు ప్రార్థన చేసేదంటే కారణం ఒక్కటే, వాతావరణం మార్పు రావాలి. ప్రార్థనాపరమైన వాతావరణం రావాలి, పరిశుద్ధాత్మ రంగం వెనక వచ్చే వాతావరణం రావాలి. ఆ వాతావరణంలో ఆత్మలు పట్టబడతాయి. సేవకుడు అప్పుడు వచ్చి వల వేసేటప్పుడు ఆ వల నుండి ఆత్మలు దొరికేగా ఉంటాయి. ఆ వాతావరణం కావాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వాతావరణానికి సహకరించాలి. ఒక మాట అడుగుతాను, ఇప్పుడు టెంట్లు వేయటానికి, చుట్టుపక్కల కర్టన్స్ అన్ని పెట్టడానికి, సౌండ్ సిస్టమ్ ఇక్కడ పెట్టడానికి, ఈ లైట్లన్నీ ఇక్కడ పెట్టడానికి ఎంతమంది కలిస్తే వచ్చింది? ఒకడే చేశాడా? ఎంతమంది చెప్పండి సుమారుగా? ఓ 10 మంది కుర్చీలు వేసి దగ్గర నుంచి, పట్టాలు వేసి దగ్గర నుంచి మొత్తం కలిపి, అవునా? మరి ఇంతమంది కలిస్తేనే ఇక్కడ ఒక వాతావరణం వచ్చింది. బయట వేరే వాతావరణం ఉన్నది, లోపల వేరే వాతావరణం ఉన్నది. ఇప్పుడు నిజమేనా? నేను అంటున్నాను, సంఘములో ప్రతి ఆదివారం ఈ వాతావరణం రావాలా, ప్రతి ప్రార్థన కొడుకునే వాతావరణం రావాలా. అంతేకాదు ప్రతి సాయంత్రము ప్రతి కుటుంబంలో ఇదే వాతావరణం ఉండి తీరాలి. సంఘంలో ఉండే వాతావరణము మనం చూసి మనం నేర్చుకొని ఆ వాతావరణాన్ని ఇంట్లోకి తీసుకుని పోవాలి. ఎప్పుడైతే నీ ఇంట్లోకి వాతావరణం వచ్చిందో ఆ వాతావరణంలో దేవుడు కూడా లోపలి దిగి వస్తాడు. ప్రార్థనా పూర్వకమైన వాతావరణము, క్రీస్తుని తీసుకొచ్చే వాతావరణము. ఎప్పుడైతే క్రీస్తు ఇంట్లోకి వచ్చాడో అప్పుడు మారు మనసు ఇంట్లోకి వస్తుంది, మారు మనసు నీ ఒంట్లోకి వస్తుంది. అప్పుడు పాప క్షమాపణ కింద నువ్వు ఉండగలుగుతావు. ఈరోజు మనకు కావాల్సిన సంగతులు అయ్యాయి. సెలబ్రేట్ చేసుకోవడం కాదండి. ఎందుకు మనం ఇక్కడ భూమి మీద ఉన్నామంటే ఇది సెలబ్రేట్ చేసుకునే సమయం కానే కాదు. మన మనసులు మార్చుకునే సమయం, మన ఆలోచనలు మార్చుకునే సమయం, మన పద్ధతులు మార్చుకునే సమయం, దేవుడి యొక్క చిత్తములో నడిచే సమయం. ఈ సమయం విలువైనది, ఇది ధన్యకరమైన సమయం అయి ఉన్నది. ఎందుకంటే దేవుడు ప్రతి కాలానికి వాక్యాన్ని పంపిస్తాడు, ఆ తర్వాత తీర్పుని పంపిస్తాడు. ఎందుకంటే బైబిల్ అంటా ఉన్నది, ఆయన హెచ్చరిక లేకుండా తీర్పు తీర్చడు. ముందు వాక్యము అంటే హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు. ఇప్పుడు మన దగ్గరికి వాక్యం వచ్చింది, ఆ తర్వాత తీర్పు. ముందు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు, ఆ తర్వాత తీర్పు. ఇప్పుడు క్రీస్తు రానై ఉన్నాడు, ఆ తర్వాత తీర్పు. కాబట్టి రెండో రాకడ సంతోషం ఒక పక్క నుంచి, రెండో పక్కన జాగ్రత్త ఉండాలి, రెండో పక్కన భయం ఉండాలి, రెండో పక్కన విశ్వాసం ఉండాలి, రెండో పక్కన ప్రార్థన ఉండాలి, రెండో పక్కన సరిచేపట్టు ఉండాలి, రెండో పక్కన మార్మర్స్ ఉండాలి, రెండో పక్కన బయలుపాటు ఉండాలి, రెండో పక్కన సిద్ధపాటు ఉండాలి.
వస్తానని చెప్పుకోవడం కాదండి. ఆ కోడి చూడు, ఈ కోడి చూడు, ఆ బైబిల్ చూడు, ఈ బైబిల్ చూడు, ఆ లేఖనం చూడు, ఈ లేఖనం చూడు, ఇవి మాట్లాడుతూ బిజీగా ఉన్నాం కానీ హృదయాలు మాత్రము ఇంకా దేవుని మార్గంలోకి రావాల్సి. Let me tell you one thing. This is the right time to come to the way of Jesus Christ. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న ఈ సమయం ఏంటంటే యేసుక్రీస్తు అనే మార్గంలో రావటానికి ఇదే సరైన సమయం అయి ఉన్నది. ఇప్పుడు సంఘాలకు బోధించాల్సింది బోధ కాదండి, సంఘాన్ని సిద్ధపాటులోకి తీసుకురావాలి. క్రీస్తు రాకడికి సిద్ధపాటుకు తీసుకుని రావాలి. ఎప్పుడైతే క్రీస్తు రాకడి ముందు కనిపిస్తున్నదో ఈ లోకపు సంగతులు నీకు చిన్నవి అయిపోతాయి. అంతేనా? మన అటుపక్క లైన్లో మాట్లాడుకున్నాం, జ్ఞాపకం ఉన్నదా? ఇంకా ఈరోజు బయట తిరిగి ఏమంటున్నారంటే నేడే యేసుక్రీస్తు మన కొరకు పుట్టింది, నేడు పుట్టడం ఏంటి? ఆయన పుట్టి ఎంతకాలం అయింది? ఇది మొదటి రాకడ, రెండో రాకడ ఇప్పుడు వచ్చేది. మరి రెండో రాకడలో వస్తే నువ్వు మొదటి రాకడలో పుట్టిన సంగతి మాట్లాడతావేంటి? నువ్వు మొదటి రాకడ గురించి, పుట్టుక గురించి, నేడే పుట్టాడని మాట్లాడతావంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా నీకు మారు మనసు రాలేదు, ఇంకా నీకు పాప క్షమాపణ తెలియదు. ఎందుకని ఈ మాట అన్నానంటే ఆయన పుట్టి పెరిగి పెద్దోడయి పాతి పెట్టబడి సిలువ మరణం పొంది పాతి పెట్టబడి తిరిగి లేచున్నాడు, పరలోకాన్ని కూడా వెళ్ళిపోయి ఉన్నాడు. ఇంకా నువ్వు మొదటి సంగతిలో మాట్లాడుతున్నావు, ఇంకా పాలు తాగే సంగతిలో మాట్లాడుతున్నావు. బలమైన సంగతులు నేడు దేవుడు మనకి ఇచ్చినాడు. రెండో రాకడ సమయంలో మనం ఉన్నాం. మనమందరం శరీరాలు మార్పు చెందే వారిగా ఉన్నాం. మన తీయపని మనం పొందుకోబోతున్నాం, మేఘాల మీద నడవబోతున్నాం, రూపాంతరం చెందబోతా ఉన్నాం, 1000 ఏళ్ళు ఆయనతో పాటు ఉండబోతా ఉన్నాం. ఇది మనం సిద్ధపడే సమయం. దీనికి నువ్వు క్యాండిల్ పెట్టుకుని తిరిగి సరిపోదు, నీవే క్యాండిల్గా మారాల్తున్నావు. క్యాండిల్ నువ్వే ఇప్పుడు. ఎందుకో తెలుసా? జీసస్ ఈజ్ వాకింగ్ బిట్వీన్ ద 7 candlesticks. 7 దీపస్తంభాల మధ్య నడుస్తూ ఉన్నాడు. నేనంటున్నాడు ఆ దీపస్తంభాలు ఏడో కాదు, సంఘకాలంలో ఉన్నాయి. ఆ సంఘకాలంలో ఏదో కాదు, మనం ఉన్నది ఆ చిట్ట చివరి సంఘకాలంలోనే. ఇప్పుడు మనం ఉన్నది ఆ చిట్ట చివరి దీపస్తంభం కిందే. అంటే నీవు ఈ రోజు ఆ దీపస్తంభం అయి ఉన్నావు. చెప్పట్లేదు యేసుక్రీస్తు మత్తయి సువార్తలో? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు మీరు ఉప్పు అయి ఉన్నారు. ఎందుకని ఉప్పు అంటున్నాడు తెలుసా? ఉప్పు దాంట్లో సారం ఉంటే ఇంట్లో ఉంటుంది, సారం లేకపోతే రోడ్డు మీద పడేస్తాం. ఈరోజు విశ్వాసంలోను, వాక్యంలోను, క్రమంలో నుంచేనే నువ్వు సంఘంలో ఉంటావు, దేవుడు యొక్క చిత్తంలో ఉంటావు. నువ్వు విశ్వాసం కోల్పోయినా, సంఘ క్రమం కోల్పోయినా, దేవుడి చిత్తంలోంచి నువ్వు బయటకు వచ్చినా, తప్పుడు బోధల్లోకి పోయినా విసిరేయబడతావు, తొక్కేయబడతావు. దీవించిన దేవుడే ఈరోజు మనల్ని బయటపడేయగలడు. ఆయన చెప్పట్లేదా? మీరు వెచ్చగా ఉండని మేలు, చల్లగా ఉండని మేలు. మీరు వెచ్చగా ఉండక, చల్లగా ఉండక, నులివెచ్చగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నా నోట్లోంచి ఉమ్మివేయా. వార్నింగ్. ఉమ్మేలా ఏమంటున్నాడు? ఉమ్మేస్తా. వార్నింగ్. ఆయన వార్నింగ్ ఇవ్వకుండా ఏమిచ్చాడు? హెచ్చరిక ఇవ్వకుండా ఏమిచ్చాడు? ఆ 3 జ్ఞానులకి ఆయన హెచ్చరిక చేయలేదా? మీరు వచ్చిన దారిలో పోమాకండి, ఇంకో దారిలో పోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అయ్యా మేము ఫరోకి, హేరోదికి మాట ఇచ్చాము, మనం వెళ్ళకపోతే ఎలాగా? ఆయనకి మాట ఇచ్చింది ముఖ్యమా, దేవుడు చెప్పిన మాట ముఖ్యమా? గట్టిగా చెప్పండి. ఏమో సరిపోవట్లేదు. ఏంటది? ఎందుకని? కోపపడకండి. ఇక్కడున్న ఏ ఒక్కరు మిమ్మల్ని కాపాడరు. ఇక్కడ మీ కంటికి కనిపిస్తున్న ఏ వ్యక్తి మిమ్మల్ని కాపాడు. అదే కనబడకుండా మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఉంటానని చెప్పాడు, ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడతాడు. కాబట్టి ఆయన నీకు ఏం చెప్పినా నువ్వు వినాలి, ఎలా చెప్పినా వినాలి. అది కష్టమైనా, నష్టమైనా, బాధైనా, ఇబ్బంది అయినా, శోధనైనా వినాలా వద్దా? చెప్పరే మరి. వినాలా వద్దా? వింటారా లేదా? గట్టిగా చెప్పండి. ఏమి వినబట్ల? చేతులు తెచ్చారా? నోళ్ళు తెచ్చారా? ఇప్పుడు చెప్పండి సంతోషంగా ఒకసారి. వింటారా లేదా? ఆమేన్. ఎప్పుడైతే మీరు ఆయన మాట వినటానికి సిద్ధపడ్డారో అప్పుడే దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆమేన్. అంటే నువ్వు దేవుడి వద్దకు రాకుండా, నువ్వు సిద్ధపడకుండా దేవుడు నీతో మాట్లాడు. నిజమేనా కదా? ఒక మాట జ్ఞాపకం చేస్తారా? 40 ఏళ్ళు దేవుడు మోషే దేవుడికి లోబడ్డా? లోబడి దేవుడు ఎప్పుడు మాట్లాడాడు కదా. తర్వాత 40 ఏళ్ళు పారిపోయి ఇష్టానుసారంగా తిరిగాడు. లోబడ్డా?
80 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు తప్పు చేశానంటున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. నీ సంగతి నా సంగతి కూడా అంతే. రాత్రి అందరూ చెప్తా ఉన్నా, నువ్వు లోబడ్డాకే దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు ఆ దేవుడు నీతో మాట్లాడు. నీ తప్పు ఒప్పుకున్నాకే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, యోనా దేవుడికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, దేవుడు ఒకవైపు వెళ్ళమంటే ఈయన ఇంకొక వైపు ఎప్పుడైతే వెళ్ళున్నాడో, తిమింగలం గర్భంలోకి వెళ్ళాక యోనా లోబడ్డాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. పడవలో ఉండగా మాట్లాడా అంటే నువ్వు తిరస్కార స్వభావంతో ఉండగా దేవుడితో మాట్లాడలేడు. వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడలేడు. ప్రార్థనా పూర్వకంగా లేకుండా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడలేడు. ఆ ముగ్గురు జ్ఞానులు రావాలంటే ఎలా రావాలి? పగలంతా వాళ్ళు పడుకుంటున్నారు, రాత్రి ప్రయాణం చేస్తున్నారు. చూసేవాళ్ళు వీళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నారు. ఒక మాట చెప్పొచ్చా? దేవుణ్ణి వెంబడించేవాడు లోకానికి పిచ్చోడు, అది దేవుడికి మంచోడు. ఇంకో సంగతి ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్మావో, వాక్యానుసారంగా ఉంటున్నావో, లోకానికి నువ్వు ఒక వింత వ్యక్తివి. ఎంత వింతగా ఉంటావు అంటే వారి పక్కనే ఉంటావు కానీ వాళ్ళని పట్టించుకోలేరు. వాళ్ళు నీతో మాట్లాడడానికి ఇష్టపడరు. నువ్వు చేసే పద్ధతులు వాళ్ళకి నచ్చవు. నువ్వు ధరించే వస్త్రాలు వాళ్ళకి నచ్చవు. ఇదేంటి అసలు ముసోళ్ళు లాగేసుకున్నాను మీరు? నీ వయసు ఎంత? నీ ఎక్కడ ఉండాలి? సంతోషంగా ఎంజాయ్ చేయాలి కదా లైఫ్. ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న తర్వాత మాకు అది తెలుసు కాబట్టి ఎంజాయ్ చేయట్లేదు. వాళ్ళకేంటంటే ఇప్పుడు ఈ క్షణము అనుభవించు రాజా. పైకి వెళ్ళాక భూమిలో కాదు రాజా. ఇక్కడ సంగతి ఏంటంటే, దేవుడు నీకు ఒక జ్ఞానం ఇచ్చాడు. రాబోయే దాన్ని గుర్తించే జ్ఞానం నీకు ఇచ్చాడు. అందుకనే బాప్తిజం ఇచ్చే యోహాను కేక పెడుతున్నాడు, రాబో ఉగ్రతను గురించి నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అది తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. బాప్తిజం పొందడానికి నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. నీళ్ళలోకి వచ్చాక నీకు పాపం పోద్దని నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అంటే దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం బట్టే నువ్వు బాప్తిజానికి వచ్చున్నావు. దేవుడు చిత్తం దగ్గరికి వచ్చున్నావు. ఆయన యొక్క మార్గంలోకి నువ్వు వచ్చున్నావు. ప్రతిసారి మీరు గమనించండి, నోవాహ జన్మల్లో దేవుడు నోవాహును ఎన్నుకున్నాడు. నిజమేనా కాదా? ఒక మార్గం ఇచ్చాడు. ఏ మార్గం? ఓడనే మార్గం. నోవాహు నోటి నుంచి వచ్చిన మాటే ఆ ఓడ మార్గం. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు నోవాహును చూడకూడదు. అది సంగతి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ నెవిల్ గారు సీనియర్ పాస్టర్ కాదా, ఈయన ఏదో 10 ఏళ్ళు ప్రారంభించాడు అంటే 8 ఏళ్ళు పెద్ద సీనియర్ ఏం కాదు. ఇదేంటిది? యేసుక్రీస్తు కూడా అలాగే అన్నారు. 3.5 సంవత్సరాలు పరిచయ ఎక్స్పీరియన్స్ మాట ఏమిందా అన్నారు. మొత్తం పోయారు, కొచ్చుకుపోయారు. ఈ రోజు గమనించండి, సీనియరా జూనియరా కాదు, చూడాల్సింది ఒక్కటే, వాక్యము దేవుడిది వచ్చినదా లేదా. నువ్వు ఎంతకాలం వర్తమానంలో ఉన్నావన్నది కాదు, నువ్వు ఎంత వర్తమానంలో జీవిస్తున్నావన్నది ఈరోజు ప్రాముఖ్యమైనది. దేవుడి చిత్తం ప్రకారంగా ఉన్నావా లేదా అన్నది ప్రాముఖ్యమైనది. వాక్యం నీ లోపల నివాసం ఉన్నదా లేదా అన్నది ప్రాముఖ్యమై ఉన్నది. నువ్వు వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నావా లేదా అన్నది ప్రాముఖ్యమై ఉన్నది. ఇక్కడ అనుభవాలు కాదండి, అనుభవాలు కాదు, వయస్సులు కాదు కావాల్సినది. సమయానికి ఎంత వయసు దేవుడు మాట్లాడినప్పుడు? అంతేనా? దావీదు మీదకి అభిషేకం వచ్చినప్పుడు వయసు ఎంత? మరియా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వయసు ఎంత? కొట్టేద్దాం చిన్నోళ్ళని. శత్రుఘ్న మేష అభిజ్ఞగోలు వినపడలా. కొట్టేద్దామా జూనియర్లని. జాగ్రత్త. అయితే ఈ రోజు మనం గ్రహించాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, సత్యము. మనిషిని కాదు వాక్యము చూద్దాం, వ్యక్తిని కాదు వర్తమానం చూద్దాం. అందుకని ఈ కాలపు వర్తమానికుడు చెప్పిన మాట నన్ను బాగా ఆకర్షించిన మాట, నన్ను బలంగా నిలబెట్టిన మాట ఒకటి ఉన్నది. వర్తమానికుడు కాదు, వర్తమానం చూడు. ఆమేన్. ఎందుకు ఫోటోలు పెట్టలేదంటే కారణం వల్ల ఆయన చెప్పిన మాట ఒకటే, నిజంగా నువ్వు వాక్యం చూసావా, వాక్యాన్ని నమ్మడచ్చు. ఐగుప్తు నుంచి కనానికి వచ్చిన వారు తప్పిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మోషేను చూశారు. వాళ్ళు మోషేను చూశారు. అదే మోషేలో ఉన్న అగ్నిస్తంభం చూస్తే తప్పిపోడు. దేవుడు మోషే నీతో మాత్రం మాట్లాడతాడు, మాతో మాట్లాడ్డా? ఆ కాలానికి ప్రవక్త మోషే అని తెలిస్తే వాళ్ళు ఆ మాట మాట్లాడేవారు. అంటే వాళ్ళు వెనకాలే వచ్చారు కానీ వెనకబడిపోయారు.
ఇదేగా జరుగుతున్నది ఈ రోజు కూడా. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి, కడపటి వారు మొదటి వారు. ఏం జరిగింది కనాన్లో? అంతేనా? ఈరోజు ఏం జరుగుతుంది? అంతే జరుగుతుంది. కాబట్టి ఒక హెచ్చరిక మళ్ళా మనందరికీ, నీవు వాక్యాన్ని వెంబడించు. నాకు తెలిసిన మార్గం ఒకటే ఉన్నది. ఆ మార్గము అంత రక్తంతో ఉంటుంది, మొత్తం రక్తంతోనే ఉంటుంది. నువ్వు ఎడితిరిగిన రక్తమే ఉంటుంది. ఎందుకంటే ఈ గడి వర్తమానం అంటుంది, నేడు నీవు రక్తపు వస్త్రము చేత కప్పబడి ఉన్నావు. యేసుక్రీస్తు ఏదైతే ఈరోజు దేవుడు కిందకి చూసినప్పుడు నీ పాపం కనబట్టాలా. ఎందుకని కనబట్టలేదంటే నీవు రక్తపు వస్త్రము చేత కప్పబడ్డావు, ఆయన స్వరక్తం చేత కప్పబడ్డావు. ఆయన రక్తం కనిపిస్తుంది కానీ ఆ రక్తంలో నీ పాపం కొట్టివేయబడి ఉన్నది. కాబట్టి నీ పాపం కనబట్టలేదు. కాబట్టి ఈరోజు మనం ఏ మార్గం నడవాలంటే మనకి నచ్చిన మార్గం కాదు, దేవుడు చెప్పిన మార్గం నడవాలి. మనకి మంచిదే కానీ నడవడానికి వీల్లేదు. మనకి బాగుంది కానీ నడవడానికి వీల్లేదే. మనకది గొప్పది కానీ నడవడానికి వీల్లేదే. ఈరోజు నా మార్గం కాదు, నీ మార్గం కాదు, మన మార్గం కాదు, దేవుడు ఏర్పరిచిన మార్గం నడవాలి. ప్రైజ్ ది లార్డ్. లోకమంతా పండగ, లోకమంతా సెలబ్రేషన్, లోకమంతా అలాగే ఇలాగంటుంది. అయితే మనమేమంటున్నామంటే సిద్ధపోతాం. పండగ చేసుకోండి, మేము పండగ డైలీ చేసుకుంటాం. మాకు పండగలు ఎప్పుడు అయిపోయినాయి, ఇప్పుడు మాకు సిద్ధపడగలిగింది. మాకు ఒకటే పండగ, డైలీ సిద్ధపడ. ఎన్ని రోజులు? ఆయన వచ్చేదాకా. ఒకటి ఆయన రావాలి లేదా నేను పోవాలా, అప్పుడు దాకా నా పండగ జరుగుతానే ఉంటుంది. అంతే కదా? ఎప్పటిదాకా చెప్పండి. సిద్ధపాటు ఎలాగ ఉండాలంటే నేను డైలీ రెడీ అవ్వాలి. ఎప్పటిదాకా? నేను భూమి మీద ఉన్నప్పుడు. ఇవాళ వర్తమానుడు అంటున్నాడు, ఈ రోజు రాకడని ఎదురు చూస్తా, ఈ రోజు రాలేదా రేపు పొద్దున వచ్చి ఎదురు చూస్తా. నేను భూమి మీద ఉండేదాకా ఎదురు చూస్తానే ఉంటా. అది రావాలా లేదంటే నేను పోవాలా. ఇది నిజమైన సిద్ధపాటు అంటే. అయితే మనం ఎలాగున్నాం? 5 రోజులు వరుసగా కొడుకులైన 50 రోజులు వస్తాను చెప్పరు ఎవరు. 6 రోజులు ఎన్ని రోజులు డైలీ ఎక్కడ సిద్ధపాటు డైలీ ఉండాలి, వారానికి ఒకసారి. అదేంటది మాట మీకు అర్థమవుతున్నాయా? అంటే నీవు నిన్ను ఎలా రెడీ చేసుకుంటే నీ శరీరం అలా రెడీ అవుతుంది. ఇదేనా? ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎన్ని గంటలకి లేవటం నీ శరీరానికి అలవాటు చేసావో, శరీరం అన్ని గంటలకే లేవు. నేను లేవలేనకు, నువ్వు అలవాటు చేసింది అది. చూడండి, వైజాగ్ పిల్లలు ఉన్నారు, ఏ ఇంట్లోకైనా మీరు పోండి, నేను రాసిస్తాను. మీకు 3 గంటల నుంచి 5 గంటల దాకా ఉదయం ప్రార్థన అవుతుంది. కోపం రాదుగా? ఇక్కడ మన సంఘంలో ఆ టైంలో ప్రార్థన చేసేవి చేయొచ్చండి. యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు మీకు తిరిగి చేయొచ్చండి. ఎందుకని కొన్ని చేతులు వచ్చింది? దేవుడు యొక్క దూతలు తిరిగే సమయం ఉదయం 3 నుంచి 5, దెయ్యాలు తిరిగే సమయం 12 నుంచి 3. మనం ఏ టైంలో మెలుకుంటాం? ఏ టైంలో పడుకుంటాం? యాకోబు ఎప్పుడు దాకా పోరాడాడు? తెల్లవారిపోతే దూత వెళ్తామంటున్నాడు. తెల్లారిపోతే మేము వెళ్ళాలి, మా టైం ఏంది అంటున్నాడు. అంటే ఏ టైంలో దూతలు తిరుగుతారు? మరి మనం ఆ టైంలో ఎలా ఉంటాం? 8వ ముద్రలో ఉంటాం. 8వ ముద్ర అంటే నిద్రైంది. ఎక్కడ ఉంటాం మనం? ఈరోజు సమస్య ఏంటంటే నువ్వు దేవుని చిత్తాన్ని నమ్మి నువ్వు వెంబడిస్తున్నప్పుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేసేవాడు దేవుడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఉన్నవాడువో లేనివాడువో నాకు తెలియదు. నువ్వు ఏ కుటుంబంలో, ఏ కులం, ఏ మతంలో పుట్టావో నాకు తెలియదు. నువ్వు దేవుడి చిత్తాన్ని వెంబడించాలనుకున్నప్పుడు, ఆయన మార్గంలో నువ్వు నడవాలనుకున్నప్పుడు నిన్ను నడిపించేవాడు దేవుడు. వితౌట్ ఎనీ డౌట్, సందేహం అనేది లేకుండా దేవుడు నిన్ను నడిపించగల సమర్థుడు. లోకం మొత్తం చూసి నవ్వినా, ఎగతాళి చేసినా, బాధ పెట్టినా, నిందలేసినా నీ పక్షం దేవుడు ఉండే ఉంటాడు, నేను నడిపిస్తానే ఉంటాడు. ఎందుకంటే నువ్వు అంత నమ్మకం దేవుడి మీద కలిగి ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ నమ్మకం దేవుడు నీ మీద కలిగి ఉన్నాడు. బైబిల్ మొత్తంలాగా ఆశ్చర్య మాట ఒక మాట ఉన్నది. ఏంటో తెలుసా మాట? అందరూ దేవుడిని నమ్ముతారు, అవునా? దేవుడిని నమ్మే అంటారు. అయితే బైబిల్లో దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాముని నమ్మాను. ఏంటది? ఇంకెందుకు ఆ జీవితం? ఇక ఆ తర్వాత ఇంకెన్ని చెప్పినా, ఇంకేం జరిగినా కూడా ఇంక అనవసరం మనకి. అదే హేస్తు.
దేవుడు అబ్రహాముని నమ్మిన అంటున్నాడు. ఈ రాత్రి నువ్వు దేవుడిని నమ్మాడు, సరే దేవుడు నిన్ను నమ్మాడు అంటున్నాడు. నమ్మకం ఉందా మీకు? ఉంటే చెప్పండి దేవుడు నిన్ను నమ్మాడని. ఎన్నిసార్లు దేవుడికి మాట ఇచ్చి తెప్పాం? నమ్ముతాడు దేవుడు ఇప్పుడు? అంటే మనం ఏం చేసాం? మాట ఇచ్చి తప్పుతున్నాం. అబ్రహాం మాట ఇచ్చి ఇంట్లోంచి వచ్చేయమంటే వచ్చేసారండి. ఎక్కడికి అడిగాడా? వినబడలేదు. గట్టిగా చెప్పండి. రేపు సాయంత్రం చర్చికి రండి అన్నాం. మనం ఏమంటాం? ఎందుకు 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 రావాలి? అబ్రహాం ఏమన్నాడు? సరే ప్రభు అన్నాడు. ఆశ్చర్యం చెప్పనా? అబ్రహాం ఏంటో ఇంకొక ఆమె ఉన్నది, ఆమె పేరు శారా. అబ్రహాం అన్నాడు, శారా చదువుకోపా, వెళ్దాం పద. ఎక్కడికి? ఉన్నదా? లేదు. కోపం రాదుగా రాత్రి. ఇటు ఉన్న భర్తలు, ఇటు ఉన్న భార్యల్ని సాయంత్రం రెడీ అవ్వంటే ఏమంటాం? మీ ఇంట్లో ఉన్న భర్త మీద మీకు నమ్మకం లేకపోతే దేవుడు ఎలా నమ్ముతారు? కనిపించే నీ సహోదరిని ప్రేమించలేకపోతే దేవుడు ఎలా ప్రేమిస్తారు? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇంట్లో మనం ఇద్దరము ఉన్నప్పుడు, భార్యాభర్త ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం ఉంది. దేవుడు కూడా అలాగే సంఘం నమ్ముతాడు. స్త్రీ అంటే ఇక్కడ సంఘము, పురుషుడు అంటే క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు పిలిచినప్పుడు సంఘం సిద్ధంగా ఉండాలి. నిజమేనా కాదా? జాగ్రత్తగా ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్లో ఒక స్త్రీ ఉన్నది, రాజుగారి భార్య. అందరూ వచ్చారు, ఒకసారి బయటికి రా అంటే ఆమె దాని స్త్రీల కొడుకుంది రానున్నది. వస్తే ఏం జరిగింది? మెహబూకాన్ లేచాడు, రాజా ఇది కుదరదు, విడాకులు ఇచ్చే అన్నాడు. సంఘానికి విడాకులు అయిపోయింది. ఎస్తేర్ అక్కడికి వచ్చింది. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? నీ భర్త ప్రార్థనకి రమ్మంటే నువ్వేమనాలా? ఇటు చెప్పడం అనుకునేవారు గారు. ఇంట్లో పని ఉంది, పంపు రాలేదు, వంట చేయాలి, బయటకు వెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, ఇవేం నడవదు రావాల్సిన సంఘం. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, చాలాసార్లు సంఘానికి పోకుండా ఆపేదే పురుషులు. ఏంటి రాష్ట్రం వాళ్ళని అనుకున్నాను ఇప్పుడు. అంతేనా కదా? ఆదివారం పొద్దు ఉదయంగా లేటుగా లేచేవారు. లేటుగా లేచి చికెన్ మటన్ తెస్తారు. ఇది వండాక నువ్వు తెచ్చుకోవాలి. అంతేనా? మరి వాళ్ళు చర్చికి వెళ్దామంటే మనం ఎందుకు కాపాలా? కాబట్టి మీరు ఇద్దరికని చర్చకొచ్చేలాగా ఇంట్లో ముందు వాతావరణం. ఏమన్ ముందు రోజు రాత్రే నిజంగా నువ్వు ఎత్తబాటుకి ఎలా సిద్ధపడాలో ఒక చిన్న సగం జ్ఞాపకం చేస్తాను. మీరు గమనిస్తే పాత నిబంధన మొత్తంలో ఒక సంగతి ఉన్నది. విశ్రాంతి దినం ముందు రోజు వినబడలేదు. ఈ రోజు మనం ఏ దినంలో ఉన్నాం? ఇప్పుడు సిద్ధపాటు దినంలో ఉన్నాం. మనం సిద్ధపాటు దినం అంటే దేని కొరకు? అక్కడ దేని కొరకు పాత నిబంధనలు అంటే రేపొద్దున ఏమేం పనులు చేయాలో అన్ని ఈ రోజు చేసుకుని రెడీ పెట్టుకోవడం. అయితే మనం ఆదివారం చర్చికి వెళ్ళాలంటే పనులు ఎప్పుడు బిగిన్ చేస్తాం? శనివారం ఏమి చెయ్యం. కానీ ప్రతి ఆదివారం అనుకుంటా చర్చి ఇలా ఉండకూడదు, వచ్చేసారి ముందే రెడీ అవ్వాలంటారు. కానీ రెడీ అవ్వాలి. ఈరోజు సిద్ధపాటు అంటే కూడా అలాగే ఉండదు. ఇది సంఘము సిద్ధపడే సమయం. ఎలా నువ్వు సిద్ధపడాలంటే రేపు అనేది ఏదో ముందే ఈ రోజు చూడాలి. ఉదయం పూట ఎదుగుతాం కదా మనం బీరువా తీసి ఈ రోజు ఏ బట్టలు వేయాలా చర్చికి. శనివారం ఉంది ఎందుకు? కొద్దిమంది చర్చికి వస్తారు పాట పాడటానికి. చెప్పలేదు పుస్తకం ఉందని రాలేదా? మొబైల్ తీసేది నువ్వేం చేసావు? శనివారం ఏం చేసావని ఎంతమందికి అర్థమవుతుంది? నిజమనే కదా? నీకు దేవుడు అవకాశం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుని వచ్చి దేవుడు నీకు అవకాశం ఇస్తుంది. అంతేనా? నేను ఈ రోజు సిద్ధపడొచ్చా, ఈ పాట నేను పాడాలి ప్రభా, నువ్వు నాకు అవకాశం ఇస్తే ఈ పాట నేను రెడీ అని నువ్వు కానీ అనుకొని ఉంటే ఖచ్చితంగా నీకు అవకాశం వస్తుంది. అదే పాట పాడు. ఏంటంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు అంటున్నా. ప్రార్థనకి సిద్ధపడుండు. నన్నే పిలుస్తారేమో ప్రార్థన చేయడానికి, నేను రెడీగా ఉండాలి అని సంఘంలో ప్రతి ఒక్కరు రెడీ అయ్యి ఉంటే ఎత్తబాటు రాదా అంటున్నా. నువ్వు ఆ రకంగా సిద్ధపాటు కలిగి ఉంటే ఎత్తబాటు రాదా అంటున్నా. నువ్వు అటువంటి సిద్ధపాటు కలిగి ఉంటే ఎత్తబాటులో నువ్వు ఉండవా అంటున్నా. ఖచ్చితంగా ఉంటావు. ప్రతిరోజు రెడీగా ఉంది. జ్ఞానులు పగలంతా ఎందుకు పడుకుంటున్నారంటే రాత్రి పూట అలవుతుంది.
రాత్రిపూట ప్రయాణం ఆగిపోవడు కాబట్టి వాళ్ళు పగలంతా పడుకొని సిద్ధపడుతున్నారు. రాత్రిపూట మెలకుగా ఉంటే ఏంటో తెలుసా మీకు? ఒక రోజు వయసు తగ్గిపోతుంది. వయసు తగ్గిపోవడం అంటే దాని ఏమంటే ఆరోగ్యం తగ్గిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆరోగ్యం కూడా లెక్క పెట్టటల్లా. క్రీస్తుని మేము చూడాలి, క్రీస్తుని మేము చూడాలా. ఈరోజు పరిచయం చేయమంటే ఏమంటాం? చలికాలంలో చలి అంటాం, ఎండాకాలం ఎండ అంటాం, వర్షాకాలం వర్షం అంటాం. ఏదో ఒక కాలంలో ఏదో ఒకటి మనం చెప్తానే ఉంటాం. అవునా? యవనస్తులు పరిచయం చేయమంటే ఏమంటారు? స్కూలు, కాలేజీ, ఆ తర్వాత ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత బతికినంత కాలం ఏదో ఒక సాగు చెప్తాను పరిచయం చేయమంటే పరలోకం మాత్రం పోవాలంట. సిద్ధపాటు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి, మనం అందరం ఎలాగున్నాం మనకు తెలియాలి. మనం ప్రేమించే విషయాలు చెప్తాం. ఒకవేళ మనం ఇటువంటి రీతిగా ఉంటే మనం ఈ రాత్రి మార్చు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి వాక్యం ఇచ్చాడు. దేవుడు ప్రేమించి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకంటే సత్యము తెలిసిన నీవు సువార్త చేయకుండా ఉండటానికి వీల్లేదు. సత్యము తెలిసిన నీవు నశించిపోయే వాళ్ళని కాపాడే బాధ్యత కలిగి ఉన్నావు. సత్యం తెలిసిన నీవు అసత్యంలో ఉన్న వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత కలిగి ఉన్నావు. ఈరోజు సత్యం తెలిసిన నేనే బాధ్యత చెప్పేది ఎలాగా? అంతేనా? మన ఇంట్లో ఒకరికి బాగాల, దేవుడు నీకు ప్రార్థన చేసే శక్తి ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే వాళ్ళు నశించిపోతారు. తెలిసి నువ్వు చేయకపోతే, ఈరోజు మన ఇంట్లో ఒకళ్ళు తప్పు మార్గం ఉంటే మనము బాధపడితే సరిపోదండి, బాధ్యత తీసుకోవాలి. అంతేనా? ఓ సంఘం ఇలాగుంది, సంఘం అలాగుందని ప్రతి ఒక్కరు అంటా ఉంటాం, కానీ బాధ్యత తీసుకునేవాడు చెప్పనా? యేసుక్రీస్తు భూమి మీదకి ఎలాగొచ్చాడు చెప్పనా? భూమి మీద పాపం పెరిగిపోయింది. ఆ పాపం తీసేయాలంటే పరిశుద్ధమైన రక్తం భూమి మీదకి వెళ్ళాలి. ఒకడు భూమి మీద పుట్టాలి. ఎవడన్నా బాధ్యత తీసుకుంటాడంటే గాబ్రియల్ వెనక్కి వెళ్ళాడు, మిఖాయేలు వెనక్కి వెళ్ళాడు, మాచిపతి వెనక్కి వెళ్ళాడు, దూతల మొత్తం వెనక్కి వెళ్ళాడు. అప్పుడు తండ్రిలోంచి బయటకు వచ్చి నేను కిందకు పోతాను, నేను కిందకి వెళ్తా. వాళ్ళు ఎందుకు వెనకడిగేశారంటే దూషించబడతావు, అక్రమ సంతానంగా పిలువబడతావు, దుర్మార్గుడిని పిలువబడతావు, బయలుజీబుని పిలువబడతావు, కొట్టబడతావు, ఉమ్మివేయబడతావు. తల మీద ముళ్ళ కిరీటము, ఒళ్ళంతా గాయాలు, 39 కొడా దెబ్బలు, 600 కేజీల బరువుల సిలువ మోయాలి. శరీరం మీద 5480 గాయాలు అవుతాయి. 6 గంటలు సిలువలో ఏలాడాలి. రెడీయా? నేను ఐ విల్ కమ్ డౌన్ ఫర్ దెమ్. ఎందుకని? నేను వాళ్ళని ప్రేమించాను, అందుకే వాళ్ళు దిగుతారు. బికాజ్ ఐ లవ్ దెమ్. వాళ్ళని ప్రేమించా, అందుకని కింద దిగలుతా. నేను కాక వారి గురించి బాధ్యత తీసుకునేవాడు ఎవడు? ఈరోజు నిజంగా నీలో క్రీస్తు ఆత్మ ఉంటే సంఘంలో నీవు అలాగే ఉంటావు, పరిచయంలో నీవు అలాగే ఉంటావు, విశ్వాసంలో నీవు అలాగే ఉంటావు, కుటుంబంలో నీవు అలాగే ఉంటావు, ప్రార్థనలో నీవు అలాగే ఉంటావు, ఆత్మల భారంలో నీవు అలాగే ఉంటావు. If you have the Spirit of God in you, then you will take the responsibility of the gospel. ఒకవేళ క్రీస్తు యొక్క ఆత్మగా నీ లోపల ఉంటే నీవు యేసు క్రీస్తు కలిగిన తీసుకున్న బాధ్యత నువ్వు తీసుకో. బైబిల్ గుర్తుపెట్టుకోవటం కాదు, కోర్సు గుర్తుపెట్టుకోవడం కాదు, పారాగ్రాఫ్లో పేజీ నెంబర్లు చెప్పడం కాదు, బాధ్యత తీసుకొచ్చావా? నువ్వు ఎప్పుడైతే బాధ్యతకు అడుగు ముందుకేసావో అప్పుడు దేవుడి లోపలికి దిగి వచ్చేవాడిగా ఉంటాడు, నేను నడిపించేవాడిగా ఉంటాడు. నీకు కావాల్సిన సహనము, జ్ఞానము, విశ్వాసము, బలము అన్ని దేవుడికి ఇచ్చేవాడిగా. ఈరోజు బాధ్యత, క్రీస్తు సంఘం పట్ల బాధ్యత కలిగింది. సంఘం చుట్టూ కంచి వేసింది ఆయనే, సంఘంలో ఉన్నది ఆయనే. ఆయన ఎంత జాగ్రత్త తెలుసా? నేను ఎక్కడ విడిచిపెట్టను అని అంటా, నేను విడువను. ఏంటది? బాధ్యత. బాధ్యత. నీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాడు. ఎటువంటి దేవుడు తెలుసా మనం కలిగినది? ఆయన ఇచ్చిన మాట ఒక్కడని తప్పాడా? తప్పుతాడా? మాట తప్పడు. కానీ మనం ఆయన బిడ్డలమైతే మనకు కూడా గుణలక్షణం ఉండాలి. ఉండాలా వద్దు? మనం కూడా చేయాలా వద్దు? ఎలాగా? నాకు తెలిసింది ఒక్కటే, లోబడుతాడు. ఆ నిజంగా ఎటువంటి దేవుడు అంటే, ఒకసారి అబ్రహాంతో ఒక మాట అన్నాడు, భూమి మీద 3 జాతుల్లోంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే యూదుల్లోంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, 12 గోత్రాలకు వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారందరూ అబ్రహాం సంతానం.
చక్కే ఇంటికి వచ్చి యేసుక్రీస్తు అంటున్నాడు, ఈయన అబ్రహాము కుమారుడు కాదా అంటున్నాడు. అబ్రహాం ఎవరి కుమారుడు? అబ్రహాం దేవుడి కుమారుడు అయితే మరి జక్కి ఎవరి కుమారుడు? కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అబ్రహాం కుమారుడు అంటాడు. ఎందుకంటే అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు కదా. ఇప్పుడు నా కుమారుడు అనలేడు, అబ్రహాం కుమారుడు అన్నాడు. దేవుడు ఎలా దగ్గరించుకున్నాడు చూసారా? అంటే ఇప్పుడు నా కుమారుడు కాదు, నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమారుడు నా కుమారుడు. అర్థమవుతుందా? దేవుడు ఆయన చెప్పిన మాటకి అబ్రహాము కన్నా తగ్గించుకున్నాడు ఆయన. అబ్రహాము పైకెత్తాడు ఆయన. ఎందుకంటే అబ్రహాము దేవుడికి లోబడ్డాడు కాబట్టి, అబ్రహాము దేవుడు మాట విన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రహాముని పైకి లేపాడు. అసలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యం చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా అబ్రహాం ఏమంటారంటే దేవుడు నాకన్నా పైన అంటాడు. ఇదేంటిది? అబ్రహాము దేవుడి పైకెత్తుతుంటే దేవుడు అబ్రహాం పైకెత్తుతున్నాడు. మరి మనం ఏం చేస్తాం? మామూలుగా ఉండదు అంతా మనమే. కానీ అక్కడ ఏమంటున్నాడు, ఒకసారి యేసుక్రీస్తు భూమి మీద ఉండి ఇలాగన్నాడు, భూమి మీద స్త్రీలకైనా అందరిలోకి యోహాను ఘనుడు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను చేయమనాలి, నేను అందరికన్నా గొప్ప. ఎవరు? యేసుక్రీస్తు స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకన్నా ఇంకోటి ఉన్నాడా అనాలి కదా. అయితే యేసుక్రీస్తు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు యోహాను అంటున్నాడు, ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను సరిపోను అంటున్నాడు. అంటే వాక్యం ఈ లోపలికి వస్తే నువ్వు వాక్యం పట్ల దీనుడు అయిపోయి ఉంటావు, వాక్యానికి లోబడివాడు అయి ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యం చూడండి, ప్రతి చోట దేవుడు మార్గం పెట్టాడు, ప్రతి చోట దేవుడు వ్యక్తులు పెట్టాడు, ప్రతి చోట దేవుడు వాక్యం పెట్టాడు. ఎవరికి ఎక్కడికి వాక్యం పంపించాలో దేవుడు అక్కడికి వాక్యం పంపించాడు. నాకు ఎప్పుడో ఒకసారి అనిపించింది, అసలు భూమి మీద ఇన్ని చర్చిలు ఎందుకు? దేవుడు పాత నిబంధనలాగా ఒకే ఒక చర్చ యెరూషలేములో పెట్టే అయిపోను కదా అనుకున్నా. తర్వాత అర్థమైంది, మనం బద్దకస్తులం కదా. యెరూషలేము దాకా రాకుండా రక్షణ పోగొట్టుకుంటామని దేవుడు ప్రతి లైన్కి నీకు వచ్చి పెట్టింది. అయితే మనం ఏం చేసాం ఇప్పుడు? 2 అంతస్తులు, 1 అంతస్తు యెరూషలేము వెళ్ళాల్సి వచ్చాయి. 10 సంవత్సరాలు యెరూషలేము వెళ్ళాలి, అవుతుందా? అప్పుడేమంటాం, అంత దూరం రాలేదు ప్రభా, ఇక్కడ చర్చి కట్టి ప్రభా అని. ఇక్కడ చర్చి కట్టించాక ఏమంటుంది? ఇంతనే కదా. చూడండి, ఒకవేళ పాత నిబంధన కాలంలో కానీ మనం ఉంటే చర్చికి వెళ్తే ఏం తీసుకెళ్ళాలి? వినపడలేదు. గొర్రె, మేక, దూడ, బయలుపడి తీసుకుపోవాలా. ఇప్పుడు ఏం తేవాలి మనం? ఏం ఒక్కలే, మీరు 2 చాలం. కానీ అవుతుందా? అవ్వటల్లా. ఎందుకంటే దేవుడు ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి మనం తీసుకోవడానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఎందుకు సంఘాలు కట్టించి సేవకులను పెట్టాడు? మీరు గమనించండి, సంఘం మొత్తంలో ఎక్కువ తిట్లు తినేది ఎవరు? నేను వెళ్ళలేదు, కొంచెం గట్టిగా చెప్పండి, ఇదన్నా కదా, నిజమేనా కదా? అయితే దేవుడు సేవకుని పెట్టింది ఎందుకు? ప్రపంచంలో దేవుడు ఒక రాబోయే ఉగ్రత నుంచి తప్పించడానికి, నీకు మార్గం చూపించడానికి దేవుడు సేవకుని పెట్టాడు. ఐగుప్తులో ఉన్న ప్రజల్ని బయట తీసుకురావడానికి దేవుడు ఎవరిని పంపించాడు? వాళ్ళు అక్కడే ఉన్నారు, బయట రావాలని తెలుసు, ఎవడు రావట్లా. కానీ బయటకు వచ్చే మార్గంలో తిట్టింది ఎవరిని? ఎందుకని? సగం దూరం వచ్చాక వాళ్ళు ఏమన్నా తెలుసా? మేము అక్కడే ఉండి చచ్చిపోతాం కదా, ఇక్కడ వచ్చాము. అక్కడ ఎర్ర సముద్రం లేదని ఇక్కడ తెచ్చావు, అక్కడ సమాధులు లేవని ఇక్కడ తెచ్చావు. ఎవరిని చెప్పండి? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అసలు మోషే వెళ్ళాడు అక్కడికి. ఆ పరిచయం ఎవరిది? దేవుడు పరిచయం కొరకు దేవుడు మోషేని పెడితే ఇప్పుడు ఎవరిని తిడుతున్నారు? మోషేని అనుకున్న వాళ్ళు దేవుడిని తిట్టారు. అందుకని దేవుడు ఏం చేశాడు? అరణ్యములో తాపకరమైన సర్పాలను పంపించి 3,000 మంది చనిపోయేలాగా చేశాడు. అవునా కదా? అప్పుడు మళ్ళీ పోయి మోషే ఏడుస్తాడు, ప్రభువా వాళ్ళు ఏం చేయమా, కాపాడు ప్రభువా. అప్పుడు దేవుడు అన్నాడు, తప్పించుకోవడానికి ఒక మార్గం ఏర్పరుస్తానని. అవునా? ఏంటి సార్ ఇది? ఎవరిని దూషించాడో వాడే పోయి ప్రార్థన చేస్తే మళ్ళా ఆ మాటకి లోపట్టడానికి దేవుడు ఇంకో మార్గం ఏర్పరిచాడు. అంటే దేవుడు వదిలిపెడుతున్నాడా?
వదిలిపెట్టట్లా. ఐగుప్తు నుంచి వారి కనానికి వెళ్ళేదాకా వారిని కాపాడాల్సిన బాధ్యత దేవుడిది. మోషే దేవుడికి జ్ఞాపకం చేస్తారు. ఎంతగా నిజంగా నేను అంటాను, మోషే అక్కడ తెగించాడు మాట్లాడతానంటాను. వాస్తవం మోషే చచ్చిపోవాలి ఆ మాట మాట్లాడితే. అయినప్పుడు కూడా మోషే ధైర్యం చేసి ఒక మాట అన్నాడు, ప్రభువా ఏమనుకోకపోతే నీకు సలహా ఇచ్చాను దేవుడు కాదు, కానీ ఒక మాటని జ్ఞాపకం చేస్తా. ఏంటి ఆ జ్ఞాపకం చెయ్యి, వాళ్ళని నువ్వు కనాను దగ్గర తీసుకెళ్తానని చెప్పావు కదా ప్రభువా, నువ్వు మాట ఇచ్చావా లేదా? ఇప్పుడు నువ్వు ఆ మాట తప్పి వాళ్ళు ఇక్కడ చంపేస్తావా? అప్పుడు వాళ్ళు దేవుడు అనుకుంటారని వాళ్ళ బదులు నన్ను చంపేయి రాదా? అసలు నేను పరిచర్య చేయనని పారిపోయాడు మోషే. దేవుడు వచ్చాక పరిచర్యలోకి వచ్చాక ఇప్పుడు క్రీస్తాత్మ మోషలోకి వచ్చాడు. నిజమైన సేవకుడు ఎప్పుడు దీనుడిగా ఉంటాడు, సంఘం కొరకు భారం కలిగి ఉంటుంది. ప్రజల్లో చూడండి, నా సంఘము గురించి నేను ఎప్పుడు ఇంకో చోటకు పోయి కంప్లైంట్ చేయొద్దు. నా సంఘము గురించి నేను కంప్లైంట్ చేయాలంటే ఒక్క చోట, దేవుడి పాదాల దగ్గర. అలాగే చెప్తున్నా, మీ సంఘ కాపురి గురించి మీరు ఎక్కడైనా కంప్లైంట్ చేయాలంటే ఒక్క చోట కంప్లైంట్ చేయాలి. ఎక్కడ? అంతే. ఎందుకంటే కాపరి సంఘము ఒకే చోటకు పోయి కంప్లైంట్ చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు రంగం మీదకి వస్తాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక సేవకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మీకు అందరూ తెలుసు సేవకుడు ఎవరు. జైల్లో పెట్టారు. అయితే సంఘం అంతా ఏం చేసింది? ఎట్లా ప్రార్థన చేసింది తెలుసా? సంఘం లోపల గడేశారు వాళ్ళు. చదివారా బైబిల్? లోపల గడేశారు, ఒక్కడే బయటికి పోవడానికి లేదు, మొత్తం లోపలే. లోపల జైల్లో ఉన్న సేవకుడు ఏం చేశాడు? ప్రభువా నీ ఇష్టం అప్పచెప్పేసుకున్నాను. ముందు రోజు యేసుక్రీస్తు యొక్క సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపిరు. ఆ తర్వాత పేతురు దగ్గరికి వచ్చి, పేతురు రేపు నీకు కూడా ఉంది జాగ్రత్త అన్నాడు. సరే అయితే రాత్రి నేను పడుకుంటా, పొద్దులే అతను ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. ఏం భయం లేదా? ఎందుకు భయం? ఎందుకు భయం? నన్ను నేను ఆయనకి ఎప్పుడూ అప్పగించుకున్నా, పోతే పోతా, ఉంటే ఉంటా. నాకు వచ్చిన సగం జ్ఞాపకం వస్తుంది ఈ మాట చెప్తూ ఉంటే. ఒకసారి ఒక పడవ ఐలాండ్ వెళ్తుంది. సగం దూరం వచ్చిన తర్వాత సముద్రం మీద వెళ్తూ ఉండగా వాళ్ళందరూ పాటలు పాడుతూ డ్యాన్స్ వేసుకుని సంతోషం ఉంది. ఇందులో కెప్టెన్ వచ్చి ఒక మాట అన్నాడు, క్షమించండి, మనం ఇంకొక అరగంటలో న్యూయార్క్ వెళ్ళాలి. పడవలో కింద ఒక రంధ్రం పడి ఉంది. ఆ రంధ్రం సరి చేయడానికి ఏమీ లేదు, చుట్టులో కింద ఈ మునిగిపోవటం, అడుక్కి వెళ్ళిపోవటం. మనం వెళ్తే అరగంట టైం ఉంది మనకి, అరగంటలో పోతే న్యూయార్క్ పోవాలా, లేదంటే సముద్రం అడుక్కు పోవాలని. అందరూ పాటలు మార్చారు. నన్ను సిలువ దగ్గరికి నడిపించు ప్రభువా అని పాడుతున్నారు. అప్పుడు దాకా ఏం పాడారు? నడిపించు నా నావా అని పాడుతున్నారు. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని పాడుతున్నారు. ఇన్ని పాటలన్నీ మారిపోయినాయి. అప్పుడు దాకా డ్యాన్సులు వేసి చైర్లో కూర్చోవడం మొత్తం మోకాల మీదకి వచ్చి పొరుల దండాలు పెడతా ఆ చుట్టులోకి ఆకలేసి పాడు. కానీ ఒక సిస్టర్ మాత్రం హల్లెలూయా హల్లెలూయా అని కేకలు పెడుతుంది. క్యాప్టెన్ వచ్చాడు, అమ్మా నువ్వు సరిగ్గా ఏం లేదనుకుంటా, పడవ మునిగిపోతుంది, అరగంట టైం ఉందంటే అమ్మంటుంది, అయ్యా ఒకవేళ మా అమ్మాయి న్యూయార్క్లో ఉన్నది, ఈ అరగంట అయితే అమ్మాయిని కలుస్తా, లేకపోతే దేవుడిని కలుస్తా, ఏదో ఒకటి అటో ఇటో ఎవరో ఒకటి కలిసేది ఈరోజు అంటుంది. ఎంత రెడీగా ఉందామా? సిద్ధపడి ఉందా లేదా? మరి మన సంగతి ఏంటి ఈరోజు? చెప్పరు ఎవరు. లోపల జైల్లో పేతురు అంటున్నాడు, అయితే బయటకు వస్తా, లేదంటే పైకి పోతా, పైకి పోతే ఆయనతో పాటు ఉంటా, ఏదైనా నాకు లాభమే. సంఘం అంతా ఎలాగో తెలుసా? అత్యంత ఆసక్తితో సంఘం ప్రార్థిస్తున్నది. సంఘం ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? అత్యంత ఆసక్తి కాదు, అత్యంత ఆసక్తితో దేవుడి కార్యం చేస్తాడు, చేసి తీరతాడని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కానీ మన ప్రార్థన ఎలాగ ఉండదు? మొక్కుబడి ప్రార్థన. కొన్నిసార్లు ప్రార్థన ఇస్తే ఈయన మీద ఆయన, ఆయన మీద ఆయన ప్రార్థన, లేదా నాకు ప్రార్థన వచ్చారు మొత్తానికి తెలియాలి. చూడండి, కొద్దిమంది వీధుల్లో ప్రార్థనిస్తే ఏం చేస్తారు? ఒకసారి చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాను నేను, ఇంకో భాష గారు కూడా వచ్చారు. ఆయన అనుకున్నాడు ఆయనతో ఓపెన్ చేస్తాడు అనుకున్నాడు. మరి నాకేమో మర్మం తెలియలే. వాళ్ళేమో నన్ను చర్చ్ రిబ్బన్ కటింగ్ చేయమన్నారు.
సరే ఆయన వచ్చారు కదా అని చెప్పి, అయ్యా ముందు నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ తర్వాత పాల్కేగా రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఇంటి సమర్థం ఉంది. ఇక ఆయన నాకు ఎవడ 45 నిమిషాలు రిబ్బన్ కటింగ్ ముందు ప్రార్థన చేసి, ఎవ్వడు లేడు. ఆ పిలిచిన పాస్టర్ గారు కత్తిరించాలి కదా, దానికి నేను ప్రార్థన చేసిన ముగ్గురు అక్కడ ఉంది. ఆయన పక్క రాష్ట్రం ఆయన ఒకసారి విజయవాడ సమాజ కార్యక్రమానికి వచ్చాడు. వాళ్ళు చనిపోతే ఆయన ప్రసంగానికి ఎవడు ఓట్ల బలిపితాలు సమాధిలో పెట్టే ముందు ప్రార్థనకి ఇచ్చారు. ఆయన దొరికింది బో, పైనుంచి వర్షము, ఈయనేమో ఆపటల్లా, నీళ్ళు నిండిపోతున్నాయి, ఆపే ప్రసక్తే లేదు. ఎందుకు ఎవడు బలిపడి ఈరోజు దొరికింది, నా ప్రతాపం అందరూ చూడండి. ఏంటిది అంటే దానికోసం దేవుడు నీకు వాక్యం ఇచ్చింది. ఎవరికో చూపించుకోవడానికి కాదు దేవుడు నీకు వాక్యం ఇచ్చింది. నువ్వు మారటానికి, నువ్వు మారు మనసు పొందటానికి, నువ్వు సత్యంలోకి రావటానికి, నువ్వు దేవుడి దగ్గర రావటానికి, నువ్వు బలపరచడానికి, బలపడటానికి దేవుడు నీకు వాక్యం ఇచ్చింది. ఎలా చేయాలి మనం ప్రార్థన అంటే ఆసక్తితో, అత్యంత ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి. పేతురు సంఘం అంతా ఎలా చేశాడు ప్రార్థన? దేవుడు పోయి పేతురు నిద్ర రేపుకొని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టాల్సి వచ్చింది. అటువంటి ప్రార్థన చేశారు. ఆశ్చర్యం చూసారా? సంఘము కాపరి ఒకేలాగా ఎప్పుడైతే ఉన్నారో వారి మీద పరిశుద్ధాత్మ. అందుకని గడి వర్తమానం అంటది, కాపరి మీద ఏ ఆత్మ ఉన్నదో సంఘం మీద ఆత్మ ఉంటుంది. ఈరోజు మన కాపరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ అయితే ఆయన యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ ఉండాలి. వేరే ఆత్మ ఉండడానికి వీల్లేదు, వేరే ప్రభావం ఉండడానికి వీల్లేదు. అందుకని మత్తయి సువార్త 16 యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఒక సంఘాన్ని కడతా, ఆ సంఘం ఎదుట నిలబడలేవు. ఎందుకంటే ఆ సంఘంలో క్రీస్తు ఉన్నాడు, ఆ సంఘంలో వాక్యం ఉన్నది, ఆ సంఘంలో ప్రార్థన ఉన్నది, ఆ సంఘంలో విశ్వాసం ఉన్నది, ఆ సంఘంలో పరిశుద్ధాత్మ ఉన్నది. అటువంటి సంఘం ఈరోజు దేవుడికి కావాలి. విశ్వాసంతో నడిచే సంఘము దేవుడికి కావాలి. లోకం చూసే సంఘము కాదు, వాక్యం చూసే సంఘము, క్రీస్తుని చూసే సంఘము, లోకాన్ని కాదు, పరిశుద్ధాత్మ యొక్క సత్యమును వెంబడించే సంఘం దేవుడికి కావాలి. మిగతావన్నీ పక్కకి, నువ్వు నడిపించేది పరిశుద్ధాత్మ మాత్రమే. ఈరోజు నిజమైన కాపరి సంఘములకు దేవుడే పరిశుద్ధాత్ముడే. నువ్వు చూడగలిగితే నువ్వు ఆయన వెంబడించగలుగుతావు. ఆయన వెంబడించగలిగితే నీలో ఉన్న మొత్తం బయటికి పోతావు. నేనే మార్గం అంటే మనం ఈ రోడ్డు అనుకుంటాం, కాదండి. ఆ రోడ్డు కాదు, ఆ రోడ్డుగానే కాదు. ఆశ్చర్యం చెప్పనా, వాళ్ళు ఐగుప్తులో నుంచి దేవుడిని నమ్మి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఎర్ర సముద్రం లోపల దేవుడు ఒక బ్రిడ్జ్ చేశాడు. ఎక్కడ వీళ్ళందరూ దాటడానికి బ్రిడ్జ్ చేశాడు. పై నీళ్లు కనబడుతున్నాయి, లోపల బ్రిడ్జ్ వాడు కనబడుతుంది. అయితే ఆ బ్రిడ్జ్ తెలిసిన వాడు ఒక్కడే అక్కడ ఉన్నాడు, దేవుడు ఒకడే ఉన్నాడు. మార్గమే లేదు నువ్వు అనుకున్న చోట నీకు మార్గం తెరవగలిగిన వాడు దేవుడై ఉన్నాడు. అసాధ్యం అన్న చోట మార్గం తెచ్చేవాడు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ముందుగానే దేవుడు అక్కడ పెట్టున్నాడు, అక్కడికే దేవుడు వాళ్ళని తెచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మీరు గమనించండి, యోర్దాను దగ్గర అదే జరిగినది. దేవుడు పైకి తీసుకెళ్ళి నీళ్ళంతా అక్కడ ఆపాడు, కింద తీసుకెళ్ళి లోపల ఎత్తులో తీసుకెళ్ళి దేవుడిని నీళ్ళ రాశిగా పెట్టాడు యోర్దాను దగ్గర. ఆ తర్వాత వీళ్ళని దాటిచ్చాడు, ఆ తర్వాత లోపల రాళ్ళు పెట్టించాడు, ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ మొత్తం లేదు. ఇప్పుడు నీళ్ళ కింద రాళ్ళు ఉన్నాయని ఎవరికి తెలుసు అంటే అది చూసినోడికే తెలుసు. అంతేనా? ఇప్పుడు ఎర్ర సముద్రం కింద ఒక బ్రిడ్జ్ ఉందని ఎవరికి తెలుసు? ఒక ఎత్తబాటు ఉందని ఎవరికి తెలుసు? జగతి పునాది కన్నా ముందుగా క్రీస్తులు ఎవరైతే ఉన్నారో వారికే తెలుసు. అంటే దేవుడు ముందుగానే కొద్ది మందికి తెలియజేశాడు, వారు ఆ సత్యాన్ని వెంబడించారు. జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. ఎలా వెంబడించారు? ఒక్క నక్షత్రం, ఒక్క నక్షత్రం. ఆశ్చర్యం ఏంటంటే ఆ నక్షత్రము వాళ్ళ ఇంటి ముందు రాగానే కనబడకుండా పోయింది. అంతేనా? అంటే క్రీస్తు కనబడ్డాక ఏ నక్షత్రాలు కనబడవు. పాపం రాదుగా, ఇప్పుడు రాదు కదా.
మరి ఇప్పుడు రోజు ఇన్ని నక్షత్రాలను నిలబయట ఏంటి దాని అర్థం? చేసి కనబడలేదు. కనబడితే నక్షత్రం ఉండదు. మట్లాది వారం చేస్తాం. ఎందుకు మట్లాది వారం చేసేది? యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా ఊర్లోకి వస్తున్నాడు. అప్పుడు దాకా రాలా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మట్ల బలిచి దాని మీద బట్టలు బలిచి ఆయన గాడి మీద కూర్చోబెట్టి తీసుకుని వచ్చారు. ఇప్పుడు దాకా రాలేదు కదా, మొదటిసారి వచ్చారు కదా. మరి కాకినాడ ఎందుకు చేస్తారు మట్లాది వారు? ఇప్పుడు దాకా దేవుడు రాలేదా? చెప్పండి, వచ్చాడు రాలేదా? రాకుండా మనం కోవిడ్ ఎలా బతికాం? దేవుడు ఎన్ని స్వస్థతలు ఇచ్చాడు, ఎంతమంది దీవిచ్చాడు, ఎంతమంది ఆశీర్వదించాడు, ఎటువంటి స్థితిలో దేవుడు మనల్ని పైకి లేపాడు. ఇంకా దేవుడు రానట్టేనా? వచ్చినట్టేనా? మరి వస్తే మళ్ళీ మట్లెందుకు బట్టలేదు? ఇప్పుడు ఆయన వచ్చింది మట్ల కోసం బట్టల కోసం కాదు, నీ హృదయంలో ఉండటానికి వస్తున్నాడు. నీ లోపల నివాసం చేయడానికి వస్తున్నాడు. నీ నడిపించడానికి వస్తున్నాడు. నీ హృదయం మధ్యలో సింహాసనంలో కూర్చోడానికి వస్తున్నాడు. అక్కడి నుంచి ఆయన మార్గం ఏదో నీకు తెలియజేయడానికి అని వస్తా ఉన్నాడు. అప్పుడు ఈరోజు లోకం చూపించే పద్ధతులు మనం పోవద్దు. నువ్వు సత్యం తెలుసుకున్నాక నువ్వు అసత్యంలోకి పోలేవు. దేవుడు వాళ్ళు చెప్పాడు, ఇదిగో మీరు ఆ ఇంటికి వెళ్ళి ఆ యేసుని చూశాక అక్కడి నుంచి మీరు ఇంకో మార్గం వెళ్ళిపోండి. దేవుడు చెప్పిన మార్గంలో పోవాలి. దీనికి ఒక చిన్న మాట చెప్తాను ముగింపులో. ఒకసారి దేవుడు ఒక ప్రవక్తకు ఇదే మాట చెప్పాడు, ఓ ఊరికి పో, నేను చెప్పిన మాటలు చెప్పు, తర్వాత ఆ ఊర్లో ఎవరంటే నువ్వు భోజనం చేయొద్దన్నాడు. జ్ఞాపకం ఉన్నదా లేదా? ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి, అంతేనా? దేవుడు ఆల్రెడీ ఒక మార్గం చూపించాడు, ఆ మార్గం నడవాలి. కానీ ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఈయన చెప్పాల్సిన మొత్తం చెప్పిన తర్వాత వెనక్కి వస్తావంటే ఒకడు వచ్చాడు, నేను కూడా వర్తమానం రాస్తున్నాను చూసారా? ఇక్కడ నేను కూడా అన్నాడు, నాడు నమ్మకం. నేను కూడా వర్తమానం భాషగాను, దేవుడు నాకు చెప్పాడు, మా ఇంటి తిన్నాను. ఇప్పుడు దేవుడు అబద్ధం చెప్పాడా? ఈ వెళ్ళినానికి ఏముండాలి? దేవుడు చెప్పిన మాటకి లోబడాలన్న జ్ఞానం ఉండాలి, అంతేనా కదా? ప్రజల్లో నేను కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆకలితో ఉన్నా కూడా నేను భోజనం చేయనని చెప్పి, ఎందుకంటే దేవుడిని అక్కడ చేయొద్దని చెప్పింది, వచ్చేయాలంటే. ఇక వేరే మాట మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే దేవుడు అది చెప్పిన తర్వాత వచ్చేయాలి. ముందుగానే మేము రెడీ అయ్యి వెళ్తాం అలాగా. ఎందుకంటే దేవుడు ఒకటి చెప్పాక ఆయన దానికి కట్టుబడతాడు, నీకు నచ్చిదానికి కట్టుబడతాడు. అలాగే దేవుడు సేవకులు కూడా దేవుడు చెప్పిన దానికి కట్టుబడాలి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేయడానికన్నా ముందు దూతలు లోతు దగ్గరికి వచ్చి ఒక మాట, లోతు చేయబట్టుకొని బయటికి లాగుతా, నువ్వు ఈ పట్టణంలోంచి బయటికి అడుగు పెడితే కానీ మేము ఈ పట్టణాన్ని కాల్చేయలేం. దేవుడు మాకు ఆ మాట చెప్పాడు, కాబట్టి మేము దేవుడి మాటకు లోబడతాం. నిజంగా ఈరోజు దేవుడు యొక్క సేవకుడిపైన, నిజంగా దేవుడు యొక్క విశ్వాసమైన నువ్వు దేవుడు చెప్పిన దానికే నువ్వు లోపడాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడు చెప్పిన దానికి లోపడుతున్నావో నీకు అనేక మంది శత్రువులు ఉంటారు. ఆయన ఇబ్బంది పడాల్సిన పని లేదు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చూడండి, ఆ ప్రవక్త అక్కడికి వెళ్ళి వద్దు అన్న చోట ఆ అబద్ధ ప్రవక్త ఇంట్లో భోజనం చేసినప్పుడు ఏమైందంటే, భోజనం చేసి వారు ఊరి పొలి మేరకు వచ్చి టాటా బాయ్ బాయ్ సీ యు అనే లోపే సింహాలు తినిపోయింది. ఎందుకని? కానీ ఇక్కడ జ్ఞానులు ఏం చేశారు? ఆ దారిలో వచ్చి ఇంకో దారిలో పోయిందంటే ఎమ్మటి ఇంకో దారిలో పోయారు. ఈరోజు దేవుడు ఒక్కసారి నీకు హెచ్చరిక చేసిన తర్వాత నువ్వు మళ్ళా మార్గంలో పోతానికి, దేవుడు ఒకసారి నో అన్నాక నువ్వు ఆ మార్గంలో పోతానికి వీల్లేదు. ఎందుకనంటే నువ్వు ఆ మార్గంలో పోకుండా ఉన్నప్పుడే నువ్వు జీవించబడతావు, నువ్వు ఆశ్రయించబడతావు. నువ్వు మంచోడు చెడ్డోడు కాసేపు పక్కన పెడితే నువ్వు మార్గంలోకి నువ్వు రావాల్సి ఉంది, దేవుడి చిత్తంలోకి నువ్వు రావాల్సి ఉన్నావు. ఎందుకంటే దేవుడు నీ కొరకు మార్గం తెచ్చాడు, అసాధ్యము అయిన మార్గం తెచ్చాడు. నిజమేనా కాదు? ఒక మాట అడుగుతాను, పేతురు జైల్లో ఉండి ప్రార్థన చేశాడా? బైబిల్ ఏమంటుంది? నిద్రపోయాడు. ఎందుకంటే పేతురుకో నమ్మకం, అప్పటికే పరిశుద్ధాత్మ పొందాడు, నడిపించేది ఆయన. అంటే పూర్తిగా దేవుడికి లోబడిపోయాడు మేడగదిలో నుంచి. ఇక నడిపించాల్సిన దేవుడు.
రెండో సంగతి, సంఘం ఏం చేస్తుంది? అంతేనా? ఇంకో చిన్న మాట అడుగుతా. లాజర్ని లేపినది లాజర్ విశ్వాసం, మార్త విశ్వాసం? లాజర్ నమ్మాడు, లాజర్ విశ్వాసం లేపాలి. అయితే లాజర్ కన్నా ఎక్కువ మార్త నమ్మి. ఇప్పుడు మార్తతో యేసుక్రీస్తు ఏమంటున్నాడు? పునరుత్థానమును జీవమును నేనేమన్నా నీకు తెలియదా? నీకు తెలుసు కదా, అన్నీ మళ్ళీ ఎందుకు ఇలా బాధపడుతున్నా? నీకు తెలుసు కదా, వాళ్ళందరూ తెలియదు, నీకు తెలుసు కదా. అమ్మంటే అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడికి ఇలా అయ్యేది కాదు, నువ్వు ఉంటే నా తమ్ముడికి ఇలా అయ్యేది కాదు. దారి గొడుగుతానే ఉన్నదా? విశ్వాసం ఉన్నది, అయితే గొడుగుడు మాత్రం ఉంది. ఈ రాత్రి అంటున్నా, విశ్వాసం ఉండాలి, గొడుగుడు పోవాలి. వారు ఐగుప్తు నుంచి కెనానికి పోయేటప్పుడు మధ్యలో ఉన్నది గొడుగుడే. ఆ గొడుగుడు వల్ల మొత్తం నశించిపోయారు. ఈ రాత్రి సంఘంలో ఉండకుండా ఉండాల్సింది గొడుగుడు. దేవుడు నడిపించే మార్గంలో నువ్వు గొనగవద్దు, సనగవద్దు. ఏ విషయంలో గొనగవద్దు, సనగవద్దు. ప్రతి దాంట్లో యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు, విశ్వాసంగా ఉండు, బలంగా ఉండు. దేవుడి చిత్తము కనిపెడుతూనే ఉంది. నీ ముందు దేవుడు తెచ్చిన మార్గం ఏంటో దేవుడు నీకు తెలియజేయకుండా ఉండకపోడు. ఖచ్చితంగా మార్గం తెలియజేస్తాడు. ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. ఆ ఓడలో ఆ సహోదరి ఎలా సిద్ధపడింది? అరగంట కానీ పడవ నడిస్తే న్యూయార్క్ వెళ్తాం, అమ్మాయిని చూస్తా. అరగంటలో మునిగిపోయిందా, పైకి వెళ్ళి దేవుడిని చూస్తా. కానీ మనం ఏం చేస్తాం? పరీక్షకి వెళ్ళే ముందు 10 మంది ఇంటికి వచ్చాక వంట చేయాలంటే, 1వ తారీఖు వస్తుందంటే అన్నిటికీ అమ్మోలే. సిద్ధపాటు ఎక్కడ ఉంటుంది? ఈరోజు సిద్ధపాటు ప్రతి దాంట్లో కలిగి, సంఘానికి వచ్చే ముందు ఎలా సిద్ధపాటు కలిగి ఉన్నావో రాకడికి అలాగే సిద్ధపాటు. కుటుంబంలో అన్ని విషయాల్లో ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండు. ప్రార్థన ద్వారా ఏమైనా చెయ్యి, ముందైతే ప్రార్థన చెయ్యి. ఏమైనా వదిలిపెట్టు, పరలోక మాత్రం వదిలిపెట్టు. ఎక్కడికన్నా పో, పాతాళం మాత్రం పోవద్దు. ఏదైనా పోగొట్టుకో, ఎత్తబాటు మాత్రం పోగొట్టుకోవద్దు. ఏదైనా విడిచిపెట్టు, ఆయన మార్గం మాత్రం విడిచిపెట్టు. వాడు దశ దేవుడు మిమ్మల్ని దీవించును గాక.